అంగన్వాడీల అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూసుకుని వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత తెలిపారు. చంద్రబాబు హయాంలో అంగన్వాడీ కేంద్రాలంటే మనోవికాస కేంద్రాలుగా వెలుగొందాయని చెప్పారు. జగన్ పాలించిన 5 ఏళ్లు సమస్యల వలయంలో అంగన్వాడీలు కొట్టుమిట్టాయని అన్నారు. జగన్ పాలనలో అంగన్వాడీలను పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. గమనించి ఆ దిశగా అడుగులు వేసినటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలంటే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుండేవి. చంద్రబాబు నాయుడు గారు హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014 to 19 కాలంలో అంగన్వాడీ సెంటర్స్ అంటే మనోవికాస కేంద్రాలుగా చక్కగా పిల్లలు అలాగే గర్భిణీలు ప్రతి ఒక్కరూ కూడా మంచి నాణ్యమైన ఫుడ్ గర్భిణీలకు పెట్టడం కానివ్వండి, పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని అందించే దానిలో మంచి మౌలిక సదుపాయాలు ఇచ్చే దానిలో ముందుండేవి. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాలలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడి అంగన్వాడీల అభివృద్ధి కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితిలో లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలోనే ఏవైతే వారికి హామీలు ఇచ్చారో వారికి గ్రాడ్యుటీ అమలు చేస్తానంటాం కానివ్వండి, అలాగే వాళ్ళకి కొన్ని యాప్ల ద్వారా పనిభారం ఏర్పడితే అవన్నీ కూడా సరిచేయటం కానివ్వండి, వేసవ సెలవులు కానివ్వండి, అలా ఏవైతే వారి యొక్క సమస్యలు సీఎం గారి దృష్టికి అలాగే గౌరవ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాణి గారి దృష్టికి తీసుకొచ్చిన మరుక్షణం మా మంత్రి గారు కానివ్వండి అలాగే మా సీఎం గారు కానివ్వండి అంగన్వాడీ సమస్యలను వెంటనే తీర్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. మరీ ముఖ్యంగా చూసినట్లయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు కనీసం ఆ డిపార్ట్మెంట్ మంత్రి గారికి అంగన్వాడీలు ఏ శాఖకు వస్తారు అని అడిగారు అంటే ఆ రోజు అంగన్వాడీల పట్ల ఆ ప్రభుత్వానికి కానీ ఆ మంత్రి గారికి కానీ ఆ ముఖ్యమంత్రి గారికి కానీ ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందనేది